మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎత్తబడేదన్ 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 ఆ రోజు మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం. ఎత్తబడేదన్ ఆ రోజు మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం. నేను ఎత్తబడేదన్ ఆ రోజు. యేసు రాజు వస్తాడు, యేసు రాజు వస్తాడు, యేసు రాజు వస్తాడు ఆ రోజు. మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం. యేసు రాజు వస్తాడు ఆ రోజు. మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం. యేసు రాజు వస్తాడు ఆ రోజు. ఎత్తబడేదన్ 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 ఆ రోజు. మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం. ఎత్తబడేదన్ ఆ రోజు. మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం. నేను ఎత్తబడేదన్ ఆ రోజు. నేను ఎత్తబడేదన్ ఆ రోజు. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 129వ రోజు, మే 9వ తేదీ. అంశము: పరిశుద్ధాత్మ శక్తి ఆమెను పైకెత్తుచున్నది. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. రోమా 8వ అధ్యాయము 11వ వచనము. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. ఈ అంతరిక్ష యాత్రికుని దినము కూడా ఆ విధంగానే ఉన్నది. మనము ఆ మార్గమున మాత్రమే రావలసి ఉన్నది. ఆ వర్తమానము ద్వారా మాత్రమే లోపలికి రాగలం. క్రీస్తు ద్వారా, వారు పెంతుకోస్తు దినమున పొందిన ఆ శక్తి ద్వారా మాత్రమే రాగలరు. ఆ మార్గము ఒక్కటే, అది అన్ని వేళలలో ఒక్కటిగానే ఉన్నది. ఎందుకనగా ఆ ద్వారము పూర్వపు ద్వారమే. మరియు మనము ఎలాగూ ఈ శరీరంలో ప్రవేశించగలము? ఆ ద్వారమున మాత్రమే. ఈ శరీరమునకు యేసు ద్వారముగా ఉన్నాడు. అందువలన మనము దీనిలోనికి వచ్చి దేవుని రాజ్యములోనికి జన్మించుచున్నాము. యేసుక్రీస్తు అను ఆ ద్వారము ద్వారా వచ్చుచున్నాము. ఈ ద్వారము లవోదికేయలో మూసివేయబట్టుకు సిద్ధముగా ఉన్నది. అది చివరి వరుస లెక్కింపుగా ఉన్నది. సంఘము సిద్ధపడి తన పరిధిలో సమస్తమైన శ్రమలకు పైగా ఎత్తబడనున్నది. తన మార్గమున ఆకాశ మహాకాశముల గుండా పైకెత్తబడి దేవుని రొమ్మునకు సంఘము మోసుకుని పోబడుచున్నది. ఆమేన్. ఆ ఉదయకాలమందు జాన్ గ్లైన్ పైకెత్తబడినప్పుడు ప్రతి ఒక్కరూ తమ తమ ముఖములు పైకెత్తుకుని ఏడ్చుచు, ప్రార్థించుచు, ఆశ్చర్యపడుచు అతడేమి సాధించనయ్యున్నాడు అని ఎదురుచూస్తూ ఉండిరి. మొదటి కార్యముగా
అగ్ని ఆ అణువులను పేల్చినప్పుడు ఆ పెద్ద రాకెట్ అక్కడ కేఫ్ కానరావెల్ దగ్గర పైకెత్తబడినది. అలా గాలిలోకి పైకి వెళ్ళిపోయినది. ప్రజలు దానిని చూచుచుండగా కొందరు ఏడ్చుచు, కొందరు ఆక్రందన చేయుచు పైకి వెళ్ళుచున్న తమ యొక్క అంతరిక్ష యాత్రికునికి ఏమి జరుగునోనని ఆశ్చర్యపడుచుండెరు. హో, అయితే సంఘము దేవునికి మహిమ, ఆమె కూడా కొంత అగ్నిని వెదజల్లుతున్నది. ఆమేన్. ఆ క్రింద వరస లెక్కింపు వచ్చుచున్నది. తీర్పు నిరూపణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. లవోదికేయ సంఘకాలము మనము చివరిలో ఉన్నాము. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఏమిటి సంగతి? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓ, వారు యాడ్వరు. అయితే వారు పాడుచు, చప్పట్లు కొట్టుచు, దేవుని స్తుతించుచు సంఘము తన అంతరిక్ష యాత్ర కదలికలో క్రీస్తు యేసుతో ఉండుటకు ఆకాశంలోనికి వెళ్ళిపోవుచున్నది. ఆమేన్. ప్రకృతి సంబంధమైన సాధనలో వారు చంద్రునిలోనికి వెళ్ళారు. ఆత్మ సంబంధమైన సాధనలో మనం పరలోకం వైపు వెళ్ళుచున్నాము. ఆమేన్. ఆ ప్రకృతి సంబంధమైన అంతరిక్ష యాత్రికుడు చంద్రునిలో తనకొక చోటును కనుగొనుటకు ప్రయత్నించుచున్నాడు. మనకైతే ముందుగానే పరలోకమందు స్థలము సిద్ధము చేయబడినది. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి మీకొక స్థలమును సిద్ధము చేయుదును. మీ కొరకు ఒక అంతరిక్ష నావను పంపి మిమ్మును తీసుకుని వెళ్ళుదును. క్రింద వరస లెక్కింపు జరిగిపోవుచున్నది. మీరు దానిని నమ్ముచున్నారా? ఆమేన్. క్రింది వరస లెక్కింపు, కౌంట్ డౌన్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. హల్లెలూయా. ఆ పూర్వపు రాకెట్టు పైకి వెళ్ళుటకు ప్రారంభించినది. చంద్రుని వైపునకు కాదు గాని మహిమ వైపునకు వెళ్ళుచున్నది. అగ్ని వ్యాపించుటకు ప్రారంభించినది. ఆ సేవకు మహిమలో కిరీటము దాల్చబడినది. ఆమె ఆవలిగట్టుకు వెళ్ళుటకై దేవుని అగ్ని మండుచున్నది. పరిశుద్ధాత్మ శక్తి ఆమెను పైకెత్తుచున్నది. చంద్రుణ్ణి దాటి, నక్షత్రములు దాటి, మానవుడు సాధించగల మరి దేనినైనను దాటి అది వెళ్ళిపోవుచున్నది. సంఘము పరలోకమందున్న దేవుని రొమ్మున ఆనుకొని ఉండునట్లు పైకెత్తబడుచున్నది. అది ఈ ఉదయ కాలములలో ఒక ఉదయమున జరగబోవుచున్నది. స్నేహితులారా, మనిషి తనకున్న ప్రకృతి సంబంధమైన వస్తువుల ద్వారా దానిని సాధించగలిగాను. మరి దేవుడు, నేను దానిని ఇక్కడ నిరూపించాను, దాన్ని ఆత్మీయ మాదిరిగా చూపాను. మనము త్వరగా ఆ అంతరిక్ష నౌకలోనికి వెళ్ళిపోయేదము. త్వరగా, ఇంకొద్ది సేపటిలో ద్వారము మూయబడబోవుచున్నది. లెక్కింపు క్రమము జరుగుచున్నది. విజ్ఞాన శాస్త్రము చెప్పునది ఏమనగా, వారి లెక్కింపు ఇంకా 3 నిమిషములు మాత్రమే ఉన్నది. మనది ఇంకను దానిని దాటియుండు. అది 1గా ఉండునేమో. 0కు సిద్ధముగా ఉండుడి. మనమందరము వచ్చుదుము. అవరోహణ లెక్కింపు అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన ఉన్నతమైన గొప్ప అంశం. కుటుంబ బలిపీఠము నుండి ఈ రోజు కొరకు దేవుడు మనకిచ్చిన యొక్క గొప్ప అంశాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ అంశాన్ని మన జీవితంలో దేవుడు మెండుగా ఆశీర్వదించి మనలను ఇంకనూ బలపరిచి ఎత్తబాటు కొరకు సిద్ధముగా చేయులాగున మనలను ఎల్లప్పుడూ సంసిద్ధము చేయుచు మనలను ఆయనలో మండిస్తూ మనలను పైకి లేపి ఆయన దగ్గరికి చేరుకునులాగున ఆయన ఉన్నతమైన కృప మనపై ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనతో ఎల్లప్పుడూ ఉండి మనము ఉన్నతమైన స్థితికి అనగా క్రీస్తునద్దుకు కొనుపోవులాగున దేవుడు మనతో ఎల్లప్పుడూ తన కృపను ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము 2వ రాజులు 7, 8, 9 అధ్యాయము.
మహాపరిశుద్ధుడును మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగునుగాక. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవునిని బట్టి, ఆయన మన పట్ల చూపుతున్న గొప్ప ప్రేమను బట్టి, తన పరిశుద్ధాత్మ కాపుదలను బట్టి, ఆయన మనలను దినదినము ఆయన కొరకు యథార్థముగా జీవించులాగున, మనలను ఆయన కొరకు ఈ లోకములో సాక్షులుగా జీవించులాగున, అనేక మందికి మాదిరికరముగాను ఆదర్శప్రాయంగాను జీవించులాగున తన గొప్ప వాక్యాన్ని మనలో పెట్టి మనలను ఆయన కొరకు యథార్థముగా జీవింపజేయు ఆ గొప్ప పరిశుద్ధాత్మ కొరకు, ఆ పరిశుద్ధాత్మ నాయకత్వం కొరకు ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరుద్దాము. ప్రియా సోదరి సోదరులారా, ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియా స్నేహితులారా, ఈ రోజు కొరకు దేవుడు మనకిచ్చిన గొప్ప అంశాన్ని బట్టి ఆయనకు మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం. అనేక మందికి లేని గొప్ప కృపను, గొప్ప భాగ్యాన్ని దేవుడు మన కొరకు అనుగ్రహించాడు. తన ముందు నిర్ణయంలో, తన ప్రణాళికలో మనలను ఏర్పాటు చేసుకుని మనలను తన రాజ్యంగా సిద్ధపరుస్తూ, మనలను ఎత్తబాటు కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశం పరిశుద్ధాత్మ శక్తి ఆమెను పైకెత్తుచున్నది. నిజంగా ఈ అంశం గురించి మాట్లాడటానికి మనము ఏ యోగ్యత అర్హత లేనివారు. కేవలము తన ఉచితమైన కృపచేత మాత్రమే దేవుడు మనకు ఇలాంటి గొప్ప అంశాలను ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి మంచి వాక్యాన్ని, ఇలాంటి గొప్ప ఆత్మ సంబంధమైన విషయాలను వినటానికి దేవుడు మనకు ఎంతో కృప చూపుతూ ఉన్నాడు. ప్రియ సోదరులరా, ఇక్కడ మనం చదువుకున్న ఈ అంశంలోని సారాంశాన్ని క్లుప్తముగా తెలుసుకుందాం. ఈ అంతరిక్ష యాత్రికుని దినము కూడా ఆ రీతిగానే ఉన్నది. ఇక్కడ మనం చదువుకున్నాము, ఒక ఉదయకాలమందు జాన్ గ్లైన్ పైకెత్తబడినప్పుడు ప్రతి ఒక్కరూ తమ తమ ముఖములు పైకెత్తుకొని ఏడ్చుచు, ప్రార్థించుచు, ఆశ్చర్యపడుచు అతడు ఏమి సాధించినై ఉన్నాడు అని ఎదురు చూస్తూ ఉండిరి. మొదటి కార్యముగా అగ్ని అణువులను పేల్చినప్పుడు ఆ పెద్ద రాకెట్ అక్కడ కేఫ్ కెనరావిల్ దగ్గర పైకెత్తబడినది. అలా గాలిలోకి పైకి వెళ్ళిపోయినది. ప్రజలు దానిని చూచుచుండగా కొందరు ఏడ్చుచు, కొందరు ఆక్రందన చేయుచు, పైకి వెళ్ళుచున్న తమ యొక్క అంతరిక్ష యాత్రికునికి ఏమి జరుగునోనని ఆశ్చర్యపడుచుండరి. ప్రకృతి సంబంధమైన సాధనలో వారు చంద్రుల్లోనికి వెళ్ళారు. ఆ ప్రకృతి సంబంధమైన అంతరిక్ష యాత్రికుడు చంద్రునిలో తనకొక చోటును కనుగొనుటకు ప్రయత్నించుచున్నాడు. ఓ ప్రియ సోదరులారా, మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. ఈ లోకములో ఈ టెక్నాలజీ, ఈ సైన్సు దేవునికి ఎంతో విరోధంగా ఉంటూ, దేవుని ఉద్దేశానికి ఎల్లప్పుడూ విరోధంగా ఉంటూ మానవుడు దేనినో సాధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. వాడు ఎల్లప్పుడూ ఏదో సాధించాలని వాడి విజ్ఞాన శాస్త్రముతో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ మానవుడు సాధించగల మరి దేనినైనను దాటి అది వెళ్ళిపోవచ్చున్నది. ఓ ప్రియ సోదరులారా, మనమైతే క్రీస్తు యేసుని ఉచితమైన కృపచేత అన్నిటికంటే పైకి ఎత్తబడబోతున్నాం. ఈ లోకంలో గొప్ప టెక్నాలజీ ద్వారా కనిపెట్టిన, ఈ లోకంలో విజ్ఞాన శాస్త్రం ద్వారా మానవుడు కనిపెట్టిన అన్నిటికీ పైగా మనం వెళ్ళిపోబోతూ ఉన్నాం. మనము అన్నిటికీ పైగా ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనము పైకి ఎత్తబడుతూ, చంద్రుణ్ణి దాటి, నక్షత్రములు దాటి, మానవుడు సాధించగల మరి దేనినైనను దాటి మనము వెళ్ళిపోబోతూ ఉన్నాం. మనము ఆయనతో కొనిపోబడి మనము ఆయన రొమ్మున ఆనుకొనబోతూ ఉన్నాం. ప్రియ సోదరులారా, మానవ ఊహకు అందని ఉన్నతమైన విషయాల్లో, ఆత్మీయమైన విషయాల్లో దేవుడు మనలను ఉంచాడు. మనం అన్నిటికీ పైగా ఎత్తబడబోతున్నాం. ఇక్కడ మనం చదువుకున్నాం, ఆ జాన్ గ్లైన్ పైకెత్తబడినప్పుడు అక్కడ ఉన్నవారందరూ ఎంతో అత్యాశక్తితో ఏడుస్తూ, రోదిస్తూ, ఓ ప్రియ సోదరులారా, అతడికి ఏమి జరగనై ఉన్నదో, అతడు ఏమి సాధించబోతున్నాడో అని ఆతృతతో ఎదురు చూస్తున్న ఆ జనము నిజంగా వారికి తెలియదు. వారు ఏమి సాధించినై ఉన్నారో వారికి తెలియదు. వారి యొక్క గొప్ప తెలివితేటల వలన వారు చంద్రునిలో తన కొరకు ఒక చోటును కనుగొనడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రియ సోదరులారా, మనకైతే మన గొప్ప తండ్రి, మన గొప్ప నాయకుడు,
మన యేసు చెప్పాడు, నా తండ్రి వద్ద అనేక నివాసములున్నాయి, నేను మీ కొరకు నివాసములను సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఓ ప్రియా సోదరులారా, మనము కేవలం కృపచేత, ఆయన వాగ్దానము చేత ఆ పరలోకమందు గొప్ప స్థలాన్ని మనం పొందుకోబోతున్నాం. మనము కేవలం క్రీస్తు యేసును బట్టి, క్రీస్తు యేసును విశ్వసించడం బట్టి, ఆయనలో యథార్థముగా నడుచుకుంటును బట్టి, వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకుని వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు మనకు ద్వారముగా ఉండి ఆ ద్వారము ద్వారా ఆ పరలోకములో మనకు గొప్ప స్థలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. మనకు ఉన్నతమైన స్థితిని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ నిత్యత్వములో మనము గొప్పగా ఉండబోతూ ఉన్నాం. మానవ విజ్ఞాన శాస్త్రం అయితే దేవుని వాక్యాన్ని ఎరుగని ఈ మానవ లోకము, మానవ విజ్ఞాన శాస్త్రము మానవుణ్ణి కేవలం కొంత ఎత్తుకు మాత్రమే తీసుకువెళ్ళగలిగింది. వాడు దానిలో ఏదో ఒక స్థానాన్ని వెతుక్కుంటూ, వాడు దానిలో ఏదో ఒక స్థానాన్ని కనుగొనాలని వాడు ఆశపడుతూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరులారా, వాక్యానికి బయట ఉన్న ప్రతి ఒక్కటి నశించబోచున్నది. వాక్యానికి బయట ఉన్న ప్రతి ఒక్కటి ఒక దినాన మిక్కటమైన వేండ్రంతో భూమి ఆకాశము లయమైపోబోచున్నవి. ఆ భయంకరమైన రోజు నుండి, ఆ భయంకరమైన వేదన నుండి మానవుణ్ణి తప్పించే ఏ స్థలము లేదు. ప్రియ సోదరులారా, మనం వాక్యములో చదివాము, భూమి ఆకాశములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోయే రోజు వస్తుందని మనం చదువుకున్నాం. కానీ ప్రియ సోదరులారా, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే అన్నిటికీ పైన వ్యాధి బాధలు లేని, కన్నీరు లేని ఒక ఉన్నతమైన స్థలములో దేవుడు మనలను పెట్టబోతూ ఉన్నాడు. తన వధువును అనగా తన యందు విశ్వాసం ఉంచిన, తన వాక్యమును అనుసరిస్తూ తన అడుగుజాడల యందు నడిచిన వారందరినీ తన రాజ్యముగా, తన వధువుగా, తన భార్యగా సిద్ధపరుచుకుని ఆయన పరిశుద్ధాత్మ శక్తితో మనలను పైకి లేపి మనలను ఉన్నతమైన స్థలంలో ఉంచబోతూ ఉన్నాడు. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ నిజంగా మనలో నివసించిన ఎడల, క్రీస్తు యేసు ఎలా అయితే కొనిపోబడ్డాడో, ఎలా అయితే తన తండ్రి రొమ్మున ఆనుకున్నాడో, ఎలా అయితే ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన నివసిస్తున్నాడో, ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము కూడా క్రీస్తును లేపిన అదే ఆత్మ మనలను లేపబోతున్నది. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మన శరీరములను కూడా లేపబోతూ ఉన్నాడు. తన ఆత్మ ద్వారా మనలను జీవింపజేయబోచున్నాడు. ఒకవేళ మనం క్రీస్తునందు మృతి పొందిన వారిమైతే ఆయన మనలను ఒక దినాన లేపి మనలను ఆయనతో కొనిపోబోతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, మనము ఆయనతో కొనిపోబడాలంటే, మన కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ స్థానంలోనికి మనం వెళ్ళిపోవాలంటే మనకు కేవలం క్రీస్తే మార్గమై ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నాం, మనము ఆ మార్గము ద్వారా మాత్రమే రావలసి ఉన్నది. ఆ వర్తమానము ద్వారా మాత్రమే లోపలికి రాగలము. క్రీస్తు ద్వారా, పెంతెకోస్తు దినమున పొందిన ఆ శక్తి ద్వారా మాత్రమే రాగలము. ఆ మార్గము ఒక్కటే మనకు ద్వారమై ఉన్నది. ఆ పూర్వం నుండి ఉండిన అదే ద్వారము ఈరోజు మనకు ఇంకనూ తెరిచి ఉన్నది. ఎఫెసు సంఘకాలము నుండి లవోదికే సంఘకాలమైన మన కాలం వరకు ఆ ద్వారము ఎల్లప్పుడూ తెరిచి ఉన్నది. అనేక మందిని తన పరిశుద్ధాత్మ శక్తితో నింపాలని, ఆయనలో జీవింపజేయాలని ఆయన ఎల్లప్పుడూ ఆ ద్వారాన్ని తెరిచి ఉన్నాడు. ఆయన అన్నాడు, నేనే గొర్రెలు పోవు ద్వారమునై ఉన్నాను. ఐ ఆమ్ ద గేట్. ప్రియ సోదరులారా, ఆయన మనకు ఎల్లప్పుడూ ద్వారముగా ఉండి మనము ఆ ద్వారంలో ప్రవేశించడానికి తన కృపతో ఎల్లప్పుడూ మన వైపు చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ప్రియ సోదరులారా, ఈ లవోదికే సంఘకాలంలో ఆయన మాటకు లోబడనొల్లని, నులివెచ్చని స్థితిలో, గ్రుడ్డితనంలో ఉన్న
దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఈ లవోదికేయ సంఘకాలంలో ఆయన తన ద్వారాన్ని మూసివేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ఇది చివరి వరుస లెక్కింపుగా ఉన్నది. ప్రతి సంఘకాలంలో ఎఫెసు సంఘకాలం నుంచి ఆయన తన ప్రజలను తన వరుసలలో చేర్చుకుంటూ, తనలో సిద్ధపరచుకుంటూ, తన మహిమతో కప్పుతూ, వారిని ముద్రిస్తూ, ఈ లవోదికేయ సంఘకాలమైన మన కాలానికి చివరి వరుసలోకి ఆయన వచ్చి ఆయన ఆఖరి గొర్రె కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరుడా, ఓ సోదరి, ఈరోజు ఆ గొర్రెవు నీవై ఉండొచ్చు. ఈ వాక్యం వింటున్న, ఈ వాక్య సందేశాన్ని వింటున్న నీవే అయి ఉండొచ్చు. క్రీస్తు వైపుకు చూడు. ఆయన నీ హృదయం అనే ద్వారము బయట నిలబడి నీవు ఆయనలోనికి రావాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ కొరకు ఆయన ఇంకనూ కృప కలిగి ఉన్నాడు. ఓ ఆయన ద్వారాన్ని మూసివేస్తే నీవు ఆయనతో పైకి ఎత్తబట్టానికి, నీవు ఆయనలోనికి ఎత్తబట్టానికి ఎలాంటి అవకాశమును ఉండదు. నీవు ఆ చివరి అవకాశాన్ని కోల్పోబోతూ ఉన్నావు. ప్రియ సోదరి సోదరుడా, క్రీస్తు రొమ్మున ఆనుకోవాలంటే, నీవు ఆ ఆకాశ మహాకాశాల గుండా పైకెత్తబడి క్రీస్తు రొమ్మున ఆనుకోనాలంటే, నీవు ఈ గడియ కొరకు పంపబడిన గొప్ప వాక్యాన్ని అంగీకరించి ఆ ద్వారము ద్వారా నీవు క్రీస్తులోనికి రావాల్సిన వాడివై ఉన్నావు. ప్రియ సోదరుడా సోదరి, మానవ జ్ఞానముతో ఎంత పైకి ఎదిగినా, ఎంత పై వరకు వారు వెళ్ళినా ఒక దినాన నశించిపోబోతున్నారు. ప్రియ సోదరుడా సోదరి, తీర్పు నిరూపణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఓ నిజంగా ప్రియ సోదరుల, మనకొక క్రమం ద్వారా, మనకొక మార్గము ద్వారా ఆయన మనల్ని శుద్ధీకరించి తన పరిశుద్ధాత్మతో నింపి తన పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని మనకిచ్చి ఆయన మనలను తన వరుసలోనికి చేర్చుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఒక సాధారణంగా ఒక ప్రకృతిలో ఒక రాకెట్ పైకి ఎగరవేయాలంటే అక్కడ జరిగే విషయాన్ని ప్రవక్త పోలుస్తూ, ఈ ప్రకృతి సంబంధంగా ఒక రాకెట్ పైకి ఎత్తబడే విషయాన్ని గుర్తు చేస్తూ, దానితో మన ఆత్మీయమైన ఎత్తబాటును పోలుస్తూ మాదిరిగా తీసుకొని ప్రవక్త మనకు ఒక ఉన్నతమైన అంశాన్ని మనకు పొందుపరిచాడు. ఆ రాకెట్, ఆ ప్రకృతి సంబంధమైన రాకెట్ పైకి ఎగరడానికి మొదటిగా అగ్నిని వెదజల్లవలసి ఉన్నది. ఆ అణువులను పేల్చవలసి ఉన్నది. ఆ శక్తితో ఆ రాకెట్ కక్ష్యలోనికి, నింగిలోనికి వెళ్ళిపోతున్నది. అదే రీతిగా మనము కూడా క్రీస్తు యేసు మన కొరకు పంపిన గొప్ప వాక్యపు శక్తితో, ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనలో అగ్నిలాగా మండిస్తూ, మనలో గొప్ప శక్తిని వెదజల్లుతూ, ఆ వాక్యమనే అగ్ని మనలను మండిస్తూ, మనలో గొప్ప శక్తిని నింపి మనము అన్నిటికంటే పైకి వెళ్ళిపోబోతూ ఉన్నాం. దేవుడు మన కొరకు దాచిన ఆ మహిమలో కిరీటము ధరించబోతూ ఉన్నాం. ఆవలిగట్టుకు వెళ్ళుటకై దేవుని అగ్ని మనలో మండుచున్నది. పరిశుద్ధాత్మ శక్తి ఆమెను పైకెత్తుచున్నది. అనగా తన వధువును, తన కొరకు సిద్ధపడిన ప్రజలను తన వధువుగా, తన రాజ్యముగా నిర్మించుకుంటున్న వారిని గూర్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రుణ్ణి దాటి, నక్షత్రములు దాటి మానవుడు సాధించగల మరి దేనినైనను దాటి అది వెళ్ళిపోవుచున్నది. సంఘము పరలోకమందున్న దేవుని రొమ్మున ఆనుకుని ఉండటానికి పైకెత్తబడుచున్నది. ఈ ఉదయ కాలములలో ఏదో ఒక ఉదయమున 6-9 మధ్యలో ఒక శుభోదయాన మనము ఎత్తబాటు అనే అంశంలోనికి వెళ్ళి క్రీస్తు రొమ్మున ఆనుకోవటానికి మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ శక్తి చేత, వాక్యమనే అగ్ని చేత మనలో విశ్వాసాన్ని నింపుకుంటూ, మనలో గొప్ప శక్తిని మనము నింపుకుంటూ ఉన్నాము. ఓ ప్రియ సోదరులారా, ఓ ప్రియ స్నేహితులారా, నిశ్చయంగా మీరు గమనించవలసిన వారై ఉన్నారు. ఆ ఎత్తబాటు అనే అంశములో దేవుడు మన కొరకు పంపే ఆ అంతరిక్ష నౌకలో మీరు ఉండకపోతే, ఆ అవకాశాన్ని మీరు కోల్పోతే, ఓ ప్రియ సోదరులారా, మీరు శ్రమల గుండా రావాల్సి ఉన్నది. మీరు శ్రమల్లోకి నెట్టివేయబడవలసి ఉన్నది. మీరు తీర్పు గుండా రావాల్సి ఉన్నది. ప్రియ సోదరి సోదరుడా, ప్రియ స్నేహితుడా, నిశ్చయంగా మీరు గమనించవలసిన గొప్ప సమయం ఇదే అయి ఉన్నది. ఎలాంటి పరిస్థితుల్లోనూ
నీవు అది కోల్పోవద్దు ప్రియ సోదరి సోదరుడా. మనము ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి క్రీస్తే మనకు మార్గమై ఉన్నాడు. ఆ రోజు నోవాహు దినాల్లో వారందరూ రక్షించబడటానికి నోవాహు వాడ ఎలా అయితే ఒక మార్గముగా ఉన్నదో, ఈరోజు మనకు క్రీస్తే ఒక మార్గముగా ఉన్నాడు. నోవాహు వాడలోనికి వెళ్ళని వారందరూ నశించిపోయినట్టుగా మనం చూసాము. ఆ నౌకలోనికి, ఆ రక్షించే నౌకలోనికి, ఆ వాడలోనికి వారు వెళ్ళనందున వారందరూ నశించిపోయారు. ప్రియ సోదరులారా, ఈరోజు ఈ వాక్యానికి లోబడిన వారు కూడా, క్రీస్తు అనే ద్వారంలోనికి రాని వారందరూ కూడా నిశ్చయంగా నశించిపోబోతూ ఉన్నారు. ఆ నాశనములో నుండి, ఆ తీర్పు దినాన్ని నుండి, మనము అలాంటి శ్రమ దినము నుండి, మనము అలాంటి పరిస్థితి నుంచి మనము రక్షించబడాలి అంటే, మనం అలాంటి శిక్ష నుండి, ఈ లోకం మీదకి వచ్చే గొప్ప భయంకరమైన దినము నుండి మనము రక్షింపబడాలంటే క్రీస్తు మన కొరకు పంపిన ఆ గొప్ప అంతరిక్ష నౌకలోనికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఈరోజు వాక్యము ద్వారా మనము ఆయనను అంగీకరిస్తూ, ఆయనలో మనం ఎల్లప్పుడూ సిద్ధపడుతూ, క్రీస్తులో పరిశుద్ధాత్మ శక్తిని మనలో నింపుకుంటూ, మనలో అగ్నిని మండిస్తూ మనము క్రీస్తు యొద్దకు, క్రీస్తు యొక్క కక్షలోనికి వెళ్ళిపోబోతూ ఉన్నాం. మనం అన్నిటికంటే పైకి వెళ్ళిపోయి క్రీస్తుతో ఆనందకరమైన రాజ్యంలో ఉండబోతూ ఉన్నాం. అలా ఉండటానికి ప్రియా సోదరి సోదరుడా, ఈరోజు నీ కొరకు పంపబడిన వాక్యాన్ని అంగీకరించి యథార్థముగా ఆయన కొరకు సిద్ధపడుతూ ఉండు. ఎల్లప్పుడూ ఆయననే అనుసరించి నడుస్తూ, ఆయన వైపే చూస్తూ క్రీస్తుతో కొనిపోబట్టానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండు. ప్రియా సోదరి సోదరుడా, ఈ అంతరిక్ష నౌక వెళ్ళిపోవడానికి సిద్ధముగా ఉన్నది. ఆ అవరోహణ లెక్కింపు జరిగిపోతూ ఉన్నది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 0 వరకు వచ్చేసాం. ప్రియ సోదరులారా, ఈ లవోదికే సంఘకాలంలో మనము చివరి వరుసలో ఉన్నాము. ఆయన తన ద్వారాన్ని మూసివేయబోతూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరుడా, నిశ్చయంగా వేగిరపడు. సాకులు చెప్పకుండా దేవుని వాక్యాన్ని ఇప్పుడే అంగీకరించు. ఆయనతో వెళ్ళిపోవడానికి సంసిద్ధంగా ఉండు. అలాంటి గొప్ప కృపను దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంచి మనలను ఆయనతో కొనిపోబట్టానికి, మనలను పరిశుద్ధాత్మ శక్తి చేత మనలను సిద్ధము చేయునుగాక. పరిశుద్ధాత్మ శక్తితో మనలను పైకెత్తునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. అనేక మందిని దేవుడు మన కొరకు పంపుతున్న ఆ అంతరిక్ష నౌకలోనికి చేరటానికి సిద్ధము చేయండి. దేవుని సువార్తను అనేక మందికి పంచి దేవుని ఉన్నతమైన రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుని యొక్క శాంతి సమాధానము దేవుడు ఎల్లప్పుడూ మీ కుటుంబాల్లో నిండుగా ఉంచునుగాక. షాలోమ్.